టీవీకి స్వాగతం. ఆగస్టు 3వ తేదీన వైశ్య రాజకీయ రణబేరి సన్నాహక సమావేశం హైదరాబాద్ నాంపల్లిలో జరగనుంది. దాని యొక్క సన్నాహక సమావేశం గురించి ముఖ్య ఉద్దేశం, డిమాండ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రం మనం ఉన్నాం. జిల్లా కేంద్రానికి చెందిన చల్లా లక్ష్మీకాంత్ గారు మనతో ఉన్నారు. అంటే సన్నాహక సమావేశం సంబంధించి వాటి యొక్క డిమాండ్స్ ఏంటి, ఎందుకు సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆగస్టు 3వ తేదీన సన్నాహక వైశ్య రాజకీయ రణబేరి సన్నాహక సమావేశం నిర్వహించున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముందుగా సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున ఆర్యవైశ్య సోదరి మనందరికీ నమస్కారం. ఈ వైశ్య రాజకీయ రణబేరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మరి V3 ఛానల్ మరి అన్న కాచం సత్యనారాయణ అన్నగారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడైనా కానీ ఆర్యవైశ్యులు అంటే సమాజ సేవలు ముందుంటారు. ఇవాళ గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా సమాజ సేవలో ముందు వరుసలో ఎవరిని అడిగినా కానీ, అంటే ఒక ఆర్యవైశ్యులనే కాదు, వేరే కులస్తులను అడిగినా కానీ ఆర్యవైశ్యులు ముందుంటారని వారి నోటి నుంచే చెప్తారు. ఎందుకంటే ఇవాళ స్వామీజీ మొదటి కానించి సీఎంల మటుకు పీఎంల మటుకు కూడా ఆర్యవైశ్యులు సమాజ సేవలో ప్రధాన పాత్ర ఉంటుందని వారి ముక్త కంఠంతో ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకుడు చెప్తున్న ముచ్చట. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే రేపు ఎలక్షన్స్కి వచ్చే వారికల్లా సముచిత స్థానం దొరకట్లేదు ఆర్యవైశ్యులకి. దాని గురించే ఈ వైశ్య రాజకీయ రణబేరి అనేది ఆగస్టు 3 మళ్ళీ నాంపల్లి గ్రౌండ్స్లో అన్నగారు మరి దగ్గర ఒక 10,000 నుంచి 15,000 మంది ఆర్యవైశ్యులందరితో ఒక వైశ్య రాజకీయ రణబేరి అనగానే ఏదో పోరాటమో యుద్ధమో కాదు. దీని ఏంది మన ప్రతిపాదనలేని వైశ్యుల గురించి, అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైశ్యులు ఎంతమంది, సమాజంలో వీరి పాత్ర ఏందనేది తెలవక కాదు. ప్రతి ఒక్క నాయకుడికి అందరికీ సమాజానికి తెలుసు. కాకపోతే ఏంటంటే మనం ఒక అప్పీల్ చేస్తున్నట్టు, గవర్నమెంట్కి ఒక అప్పీల్ చేస్తున్నట్టు. దీనివల్ల ఏంటంటే సమాజ సేవలో ముందు ఉండే వైశ్యులు రాజకీయంగా వెనకబడి ఉన్నారు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పోయినా వైశ్యుల గురించి ఏమైనా చెప్పాలంటే మంచివాళ్ళు, వారు ఎవరి జోలికి పోరు, వాళ్ళకున్న దాంట్లో నాకు సాయం చేస్తారనే చెప్తారు. అదేవిధంగా వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలని మీ యొక్క డిమాండ్ అనిపిస్తుంది. వైశ్య కమిషన్ ఏర్పాటు ఎందుకని అంటే, ఇవాళ వైశ్య బంధుని ఏర్పాటు చేయాలి. ఎందుకు ఏర్పాటు చేయాలంటే, ఆర్యవైశ్యులలో కూడా ఎంతోమంది వ్యాపారస్తులు ఉన్నారు. దాంట్లో వాళ్ళకు తోచిన విధంగా సమాజ సేవ చేస్తున్నారు. అయితే దీంట్లో కూడా ఆర్యవైశ్యుల్లో కూడా నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. వారి కోసం అని చెప్పి దీన్ని ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ కావచ్చు, వైశ్య కమిషన్ కావచ్చు, ఇప్పుడు కార్పొరేషన్, ఇప్పుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసేది. దానికి మంచి ఫండ్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు మా చైర్మన్ గారు ఆర్యవైశ్యులలో దాని విధి విధానాలు కనుక రూపొందిస్తే, దానికి గవర్నమెంట్ కనుక ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, దానికి ఒక విధి విధానాలు ఏర్పాటు చేసింది అనుకో, పేద ఆర్యవైశ్యులను ఆదుకోవడానికి ఆ వైశ్య కార్పొరేషన్ ఇచ్చిన పదవికి సార్థకత ఉంటుంది. జనాభా ద్రమశ ప్రకారం స్థానిక సంస్థల్లో వాటా కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశం అనిపిస్తుంది. ఏమంటారు? స్థానిక సంస్థలలో ఖచ్చితంగా ఆర్యవైశ్యులకి సముచిత స్థానం కల్పించాలనేది మా యొక్క డిమాండ్. ఎందుకనంటే ఇవాళ ఆర్యవైశ్యులకు ఏదైనా రాజకీయ పదవి కనుక లభించిందంటే వాళ్ళు సమాజ సేవకే ఉపయోగపడతారు. రాజకీయ ఎజెండా అయినా ఏ ఎజెండా అయినా సమాజ సేవనే. ఆర్యవైశ్యులకు వాళ్ళకున్న దామేష ప్రకారం స్థానిక సంస్థల్లో కరెక్ట్ ప్రాతినిధ్యం కనుక వహిస్తే వారి టాలెంట్ని వాటిని చూపించి వారు కూడా సమాజ సేవకు ముందు ఉంటారు. ఎందుకంటే ఇవాళ ఏ వ్యవస్థలోనైనా ముందు సమాజ సేవలో ముందు ఉండేది ఆర్యవైశ్యులు. అలాంటి ఆర్యవైశ్యులు రాజకీయంగా వెనుకబడ్డారు. ఇది ఎవరు ముఖ్యంగా ఈ రాజకీయ రణబేరిలో ఎన్ని డిమాండ్లను మీరు ముందుంచిపోతున్నారు ప్రభుత్వం? దీనికి డిమాండ్లని కాదు, ఎవరి మీద యుద్ధం కాదని చెప్పాను కదా. దీని మీద ప్రతిపాదన ఏంటంటే మా అప్పీల్ ఏంటంటే ఒక 10 ప్రతిపాదనలు తీసుకొచ్చినాము. జనాభా దామేష ప్రకారము స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అవకాశం కల్పించాలనేది ఒకటి. రాబోయే స్థానిక సంస్థల్లో మరి వైశ్యులకు సముచిత స్థానం కల్పించాలనేది ఒకటి. ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ తీసుకురావాలనేది ఒకటి. మనము వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలనేది, వైశ్య బంధు ఏర్పాటు చేయాలనేది ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో వైశ్యులకు సముచిత స్థానం కల్పించాలనేది ఒకటి. ఇట్లా ఒక 10 డిమాండ్లతోని మేము ముందుకెళ్తున్నాం. సరే, అది గవర్నమెంట్ ఏ రాజకీయ పార్టీకో ఏదో వ్యతిరేకం కాదు. ఇది
వైశ్యులది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలనేదే మా డిమాండ్. కులగణన నివేదికలో అగ్రవర్ణ వివరాలు కులాల వారీగా ప్రకటించాలి. స్కిల్ యూనివర్సిటీలో వైశ్యులకు 25% సీట్లు కేటాయించాలి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రియల్ క్యాడర్లలో వైశ్య పారిశ్రామికవేత్తలు 25% కేటాయించాలనేది ఇట్లా 10 రకాల డిమాండ్స్ మా అప్పీల్ చేసుకోవడానికి ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. సూర్య కేంద్రానికి చెందిన చల్లా లక్ష్మీకాంత్ తెలియజేస్తే ఏంటంటే ఆగస్టు 3వ తేదీన జరిగే ఒక వైఎస్ఆర్ రాజకీయ రణబేరిని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, అందుకని తమ పాత్ర పోషించి మా యొక్క 10 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.